4 యుగాలు చూసిన వాళ్ళు 4 వేదాలు చదివిన వాళ్ళు అందరు కలిసి ఒకవేళ ధ్యానం చెయ్యలేదు అనుకో, చూడండి మరి మీ అమ్మగారు నేను చూడలే కానీ చూడకుండా కానీ మీ అందరి శిష్యులు ఏం చేస్తారన్నారంటే తోటనే నన్ను ప్రశ్నలు అడుగుతుంటారు ఎప్పుడు మా పటాబెన్న నాన్నడు సార్. కానీ ఈ ప్రశ్న రాదు నాకని నేను ఎప్పుడు అన్నది ఇప్పి చెప్తుంటే వాళ్ళు ఏమంటుంటారంటే మా అమ్మ లేక మేము ఎంతో తలహాతలాడుతున్నాం, ఎవరిని ఆలోచన అడగాలి మాకు ఎవరు చెప్పి దిక్కుంటారని వాళ్ళు చాలా చింతకాంతులు ఉంటాం. కానీ నేను లేదనుకుంటా చెప్పే వాళ్ళు ఏమనుకొచ్చింది ఇప్పటికంటే మా అమ్మ ఈ రూపంలో వచ్చిన అది సరే కరెక్ట్ ఈనాడు సరే మా అమ్మని అనుకుంటాం అనేటటువంటి భావన కలిగిస్తున్నారు. కాబట్టి ధ్యానం అంటే చూడండి తల్లులు అందరికీ మీకు నమస్కారం చేస్తున్నారు. ధ్యానం అంటే చాలా టెక్ ఉంటుంది. 4 యుగాలు 4 వేదాలు చదివినప్పటికైనా ధ్యానం అంటే దాని అర్థం ఏంటి? నోటితోటి మాట్లాడిన వేదములు అన్నీ కలిసి కూడా అపజప గాయత్రి. ఇస్తున్నారా? నోటితోటి ఏ వేదమన్నా చదవండి, 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి, అవి మొత్తం కలిసి అపజప గాయత్రి మాత అని లెక్క పెట్టుతాను అనమాట. తప్పు కాదు. అంటే దాని అర్థం ఏంటంటే నేర్చుకుంటున్నాము అని అర్థం, ఇంకా నేర్చుకోలేదు. అది ఓన్మాలు చదివినట్టు. ఓన్మాలు చదివినా కాకుర్తం వచ్చేది, కాకుర్తం వస్తేనే పోయి. కానీ ఓన్మాలు కాకుర్తం చదివినామని లెక్క పెట్టుకోవాలి నోటితోటి. మరి నోటితోటి బంద్ చేసి ఆత్మలోకి వెళ్ళినామనుకో పరిపూర్ణ గాయత్రి రూపం అంటారు. అది ఆ పరిపూర్ణ గాయత్రి రూపం అంటే మరి అమ్మగారు ఇలా గోలకు పోయిందంటే 6 నెలలకు వెళ్ళింది. ఆమె నీళ్ళు తాగిందా? తాగలే. అన్నం తిన్నదా? తినలే. ఎట్ట తినలేదు అని మీకు ప్రశ్నించుకోవాలి. వంకలేని పదవిగను మన్నా సత్యంబు తెలిసి పొంకముతో తనువు మరువన్నా ఇంకిని నాదంబులేపి శంకునాదము జోడు చేసి అంకితో సాహస కమలములంకి నిరుమలు లయము చేసి అమనస్క యోగమరుగన్నా ఎరుకాను మరచి భ్రమలు ఎన్ని విడుగునాయన్నా. ఆమె వంకలేని పదవి చాలగన్నది. వంకలేని పదవి గనుమన్న సత్యంబు జలసి పొంకముతో తనువు మరువన్న. తను అంటే ఎట్లా మరిచింది? శ్వాస ద్వారా ధ్యానంలోకి వెళ్ళిపోయింది. ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ప్రతి మానవునికి శ్వాస ఆగిపోతుంది బలంగా చేస్తే. అంటే ఆగిపోయింది ఎట్లా కావాలా మనకు? నేను ధ్యానం చేస్తున్నా, నేను ధ్యానం చేస్తున్నా, నేను 20 ఏళ్ళ అమ్మతో ఉపదేశం తీసుకొని, నేను 50 ఏళ్ళ మరి ఇంకో తను ఉపదేశం సీనియర్ చెప్తాను. అది లెక్క కాదు. ధ్యానం అంటే ఆ వంకలేనటువంటి పదవికి వెళ్ళినప్పుడు శ్వాస అయిపోతున్నది. శ్వాస అయిపోయింది ఎవరికి తెలవాలి? ధ్యానం చేసిన వారికి తెలియదు. వాళ్ళు లేరు అంటే దాని యొక్క అర్థం ఏంటి? శ్వాస ఆగినప్పుడు డబ్బల రాళ్ళేసి ఊపిన అతనికి తెలియదు. మంచి మధురమైనటువంటి కన్నులకు వస్తువులు చూపించిన కన్నులు తెరవడు. అది ధ్యానం. నోటితోటి మాట్లాడడు, శ్వాస అయిపోతుంది. శ్వాస అయిపోయినప్పుడు ముక్కు నోరు 2 మూసినా కూడా అతనికి తెలియదు. కాబట్టి అది ధ్యానం. గాలితో అవసరం లేకుండా అయినప్పుడు అది ధ్యానం అంటుంది అనమాట. ఆ స్థితికి మనం వెళ్ళిపోవాలి. అమ్మగారు 6 నెలలకు వచ్చిందంటే ఎప్పుడు ఆమెకు 6 నెలలకు మధ్య వచ్చింది, 3 నెలల మధ్య వచ్చింది, 1 ఏడాది మధ్య వచ్చింది. కాబట్టి దయచేసి మీరందరూ ఏం చేయాలి? అమ్మ పేరు నిలబెట్టాలనుకుంటే, చూడండి, అమ్మ పేరు నిలబెట్టాలనుకుంటే మీరేం చేయాలి? అమ్మ వంకాయ కూర తిన్నది, సారంకాయ మంచిగా ఉన్నదని చెప్పిపోయింది. కానీ మరి మన వాసన చూస్తే కడుపు నిండదు. బాగా ధూపు అయ్యింది, కడుగ నీళ్ళు నెత్తి మీద పోసుకునే ధూపారు, తాగితే ధూపారుతుంది. సారంకాయ తింటే మన శరీరం. ఆ విధంగానే అమ్మ ధ్యానం చేయమన్నది. అలాంటి ధ్యానం మనం కూడా అమ్మగారు చెప్పినటువంటి ధ్యానం బలంగా చేయాలన్నమాట. ఎప్పుడైతే బలంగా చేస్తామో అప్పుడు గురువు శిష్యులుగా పోతాం. మనం కూడా అమ్మ అయినటువంటి ధ్యానానికి మనం పోతాం. కాబట్టి వీలైనంత వరకు దయచేసి మీరంతా బలమైనటువంటి ధ్యానం చేసుకోవాలి. ధ్యానం అంటే నేను ఇచ్చిపోవాల్సిన ఎక్కర్లేదు. మాకు మీరు నోరు వేసి మాట్లాడితే మనకు ఒక తత్వం వస్తుంది. ఎవరన్నా అడిగితే దానికి ఒక శాస్త్రం వస్తుంది. కానీ ఇప్పుడు సభా టైం లోపల అంత పెద్ద చదవలసిన అక్కర లేదు.
మీకు పులి స్టాప్ చెప్తా చూడండి. రేపటిసారి చక్కల పోయి మీరు ఏం చేయాలి, ధ్యానమే చేయాలి. ఎట్లా చేయాలి? శ్వాసను బిగపట్టి కండు రెండును మోసి శివుని గట్టుకు నీవు చేరుకొనుమన్నా. శ్వాసను బిగపట్టి కండు రెండును మోసి శివుని గట్టుకు నీవు చేరుకొనుమన్నా. కొండ మీదను చూడు కొండి ఈశ్వరుడు దిగంబరై వాడు కూర్చున్నాడన్నా. కొండ మీదను చూడు కొండి ఈశ్వరుడు దిగంబరై వాడు కూర్చున్నాడన్నా. ఇంతకు మిక్కిలి ఇక ఏమి లేదని ఈడికెళ్ళి శివుని చెంత చేరన్నా. శ్వాసను బలంగా బిగపట్టి తనువు మర్చిపోయినంత వరకు ధ్యానం చేయాలి. రమణ మహర్షి శ్వాసను బిగబట్టి తను మర్చినంత వరకు ధ్యానం చేసిండు. తను మర్చిపోయినాక తుమ్మిగలు వచ్చి ఇక్కడికి వెళ్ళి రంధ్రం పెడితే బయటికి వెళ్ళిపోయి తనకు తెలియదు. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వెళ్ళిపోయి తనకు తెలియదు. కానీ మరి మనం ధ్యానం చేసి ఈగ ఆలింది అనుకో ఇష్టం కోపం వస్తుంది మనకి. ఎందుకంటే మనం ఉన్నాం కదా అక్కడ. అంటే లేనటువంటి స్థితికి వెళ్ళాలి. వాల్మీకి రత్నాకరు తొలుత పోయేవాడు. కానీ ధ్యానం చేస్తే పుట్టలు పెరిగిపోయింది, చెట్లు పెరిగిపోయింది, పుట్టలలో మునిగిపోయింది. కాబట్టి అలాంటి అంత యోగ్యత కాకుండా కానీ వీలైనంత వరకు అలాంటి ధ్యానం చేయనేసుకోవాలి. బలమైన ధ్యానం చేస్తే ఏమవుతున్నది? ధ్యానం చేయటం వలన 7 సున్నాలు పెట్టామనుకో, ఒక్క ఒంటు లేదన్నామనుకో. మా శంకరేశ్వర సార్కి అన్నీ తెలుసు. ఎందుకంటే ఏడు డిప్యూటీ చేసి మా ఏరియాకే చేసాడు మా శంకరేశ్వర సార్ది ఆచారం ఏరియాలో. కాబట్టి మేము గుర్తుపడతాం కానీ మన ఆయన గుర్తుపట్టాడు. కాబట్టి 7 సున్నాలు పెట్టామనుకో, ఒంటు లేకపోతే ఏమవుతున్నది? కొత్త సున్నాలు అయిపోతుంది. ఒక ఒంటు గీస్తే 1 కోటి రూపాయలు అవుతుంది. కాబట్టి ఆ ఒంటే ధ్యానం. కానీ ఒంటు సంపాదించుకొని అందరు కలిసి బలమైన ధ్యానం చేయండి. మళ్ళీ ఇంకేం చేయాలి? మాంసభక్షణ ఏమున్నా కూడా ఆడుకోవద్దు, మందు భక్షణ ఏమున్నా కూడా వాడుకోవద్దు. మళ్ళీ ఇంకా బీడీ సుట్ట ఇంకా కొన్ని ఉంటాయి అనుకో, ఏమున్నా బంద్ చేసుకోవాలి. మాట్లాడితే మంచిగా నేర్చుకోవాలి. మరి మంచి మాట మాట్లాడాలని దానికి ఒక శాస్త్రం ఉంటుంది. ఒక 2 నిమిషాలు అయితే మీరు ఒప్పుకుంటామని చెప్తాం. మాకు 2 నిమిషాలు ఇచ్చారు. కాబట్టి మంచిగా నేర్చుకోవాలి. ఏమంటుందన్నా, చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. లోపల మంచి పదార్థాలు పెట్టని నేర్చుకోవాలి. చెడు పదార్థం పెట్టి మంచిగా మాట రావాలంటే ఎప్పుడు రాదు. పచ్చడి తింటే పచ్చడి ఏపే వస్తుంది, పెరుగుతోడు తింటే పెరుగు టేపే వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు దయచేసి మేము ఇంత దూరంకి వెళ్ళి వచ్చినామంటే మేము ధ్యానం గురించే చెప్తాము. ఇంకా ధ్యానం గురించి కొద్దిగా ఇస్తాము 2 మాటలు. ఇంకా ఎంతసేపు అయినా మేము ఆ ధ్యానం గురించి చెప్పగలుగుతాం. ధ్యానం అంటే బాగా దివ్య దృష్టి నిలిపి చూడాలి. దివ్య దృష్టి బాగా నిలిపి చూడాలి. దివ్య దృష్టి నిలిపి తన ఆత్మలో చూసినామనుకో, ఇంత చిన్న దేహంలో ఆ భగవంతుడు ఏడున్నాడని అనుకుంటాం. దివ్య దృష్టి అంతా ఏంది? కన్నులు మూసిన తర్వాత ఇక్కడ ఎత్తు మీద ఎత్తెక్కి చూస్తే ఈ ప్రపంచం అంతా ఎట్లా పడుతున్నాడో ఈ దివ్య దృష్టి లోపల కూడా అంతే మైదానం ఉంటుంది అనమాట. అక్కడ కూడా కానీ బలంగా చూస్తే అక్కడ కుంటలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, చేమంతులు ఉన్నాయి, లోకాలు బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి అక్కడ. కాబట్టి ఆ స్థలంలో భగవంతుడు అక్కడ ఉంటుంటాడు. కాబట్టి ఆ స్థలాన్ని బలంగా చేయనేసుకోవాలి. దాన్ని ఎట్లా చేయనేసుకోవాలి? సోపో నిలపినాయపుడు రూపంబు అగుపడునో. సోపో నిలపినాయపుడు రూపంబు అగుపడునో. చూపు రూపొకటైతే పాపాయగుపడునో. చూపు రూపొకటైతే పాపాయగుపడునో. పాపమోచన వెలిగే పరంజ్యోతి రూపమై. పాపమోచన వెలిగే పరంజ్యోతి రూపమై. దీపంబో అగుపడునో దివ్య పురుషులకో. చూపు నిలపినాయపుడో రూపంబు అగుపడునో. చూపు రూపొకటైతే పాపాయగుపడునో. చూపు నిలిపి బలంగా ఎప్పుడు చూడాలో నాన్న బాగా బతికి తెచ్చుకోండి. ఎప్పుడు చూడాలో రాత్రి 10 అవుతుంటే ఇక స్టార్ట్ కావాలి. రాత్రి 10 అవుతుంది అనుకో స్టార్ట్ కావాలి.
సప్పుడు మానవుల సప్పుడు నిద్రస్తుంటే అప్పుడు నిద్రపోవాలి. ఆ నడవ మధ్యన అప్పుడు లేచి బలమైన ధ్యానం చేయనేసుకోవాలి. మరి అప్పుడే ఎందుకు చేయాలి? పొద్దున్నాక చేస్తే కాదు అనొచ్చు. పొద్దున్నాక వీలైతే చేయాలి, కానీ మాపు చేయాలి. మాపు ఎందుకు చేయాలి? ఇది శీతాకాలం సమయం. నినమల మల్లెమొగ్గలు అన్ని వాసన మల్లెమొగ్గలు మంచిగా ఊస్తున్నాయి. ఎందుకంటే నినమల దాకా బుయ్యరే మా ఇంటికాడ చెట్టు మీద ఇప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు అనుకున్నా, అరే ఇప్పుడు టైం ఈ మల్లెమొగ్గలు అనుకున్నా. ఆయన మల్లెమొగ్గలు ఇప్పుడు ఊస్తున్నాయి. కాబట్టి సువాసన కలిగిన మల్లెమొగ్గలు ఇప్పుడైతే ఊస్తున్నాయో మధ్యరాత్రి కాగానే బ్రహ్మ యొక్క తేజస్సు మల్లె పువ్వుల లేక దేహం లోపల ఇచ్చుకుంటున్నది. మా ఇంటుంటారు అలా మా మాటలు అంటే ఇట్లా కఠినంగా ఉంటాయి. మేము ఇచ్చే చెప్పుకుంటూ పోతుంటాం. మొత్తం ఇదే మల్లె మొగ్గలు మాపించుకుంటాయి, పొద్దున్నాక ముదురుకుంటాయి. బ్రహ్మ తేజస్సు ఈ లోకవాసన కొరకు ముడుచుకుంటుంది, మధ్యరాత్రి కాగానే ఇచ్చుకుంటుంది. అప్పుడు ఎవరైతే బలమైన ధ్యానం చేస్తారో వాళ్ళకు బ్రహ్మ తేజస్సు అయిన కదే, ఈశ్వరుడు తేజస్సు అయిన కదే, విష్ణు తేజస్సు అయిన కదే, అమ్మవారు తేజస్సు అయిన కదే. అమ్మవారు అవి భగవంతుని లోపల నిలబడినప్పుడు అంతటి ఉన్నట్టే కదా అమ్మ కూడా. కాబట్టి అలాగా ఇచ్చుకుంటుంది. మనం ఏం చేస్తాము? అందరు చూస్తుంటే అమ్మకి జాయ్ అంటాము, అందరు చూస్తుంటే తింటుంటే శివునికి జాయ్ అంటాము, అందరు తింటుంటే రామునికి జాయ్ అంటాము. కానీ మధ్యరాత్రి కాగానే నిద్రపోతాం. కాబట్టి అది సరైన రూట్ కాదు. అందుకని అమ్మ నిద్ర ఒప్పుతుంది. దానికి ఒక 2 మాటలు ఉంటుంది. రండి శివ భక్తులారా శివుని గట్టు చేరబోదాము, రండి ఓ భక్తులారా మల్లేలు చాలయున్నవి శివుని కొండ ఘాటులోన, మల్లేలు చాలయున్నవి రాత్రిలో తెల్లవారురా ఈ శివుని కొండ ఘాటులోన, రాత్రిలో తెల్లవారురా సూక్ష్మమునో చూడనేచురా దాసుండవైతే సూక్ష్మమునో చూడనేచురా సూక్ష్మమును చూడనేర్చితే భక్తుండవైతే దీపములే జ్యోతి వచ్చునురా ఆకలిని చంపనేచురా ఆగాస్త పడక ఆకలిని చంపనేచురా నిద్రయంత కాలవేయురా దాసుండవైతే నిద్రయంత కాలవేయురా దాన ధర్మము చేయుచుండురా నీ పానమునో దిగ పట్టక దాన ధర్మము చేయుచుండుమురా దీపమునో తప్పకుండురా ఒక పూట అయిన దీపమునో తప్పకుండురా. కాబట్టి మేము ఎప్పుడు పోతే ఇట్లే ఉంటుంది. మాది మొత్తం సాధన గురించే చెప్పగలుగుతాం, కానీ వేరే అచ్చకాయలు పుచ్చకాయలు చెప్పాలంటే వస్తాయి, కానీ మాకు ఇష్టం ఉండదు.